నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది వాళ్ళ జాడ దొరికిందా అంటే 8 మంది ప్రాణాలతో లేరు, వాళ్ళ మృతదేహాలు దొరికినాయి. ఆ రెస్క్యూ ఇంకా నడుస్తూ ఉంది. రేపు ఇవాళ వాళ్ళని ఆ మృతదేహాలని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకోటి, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఆయన పీకల మీద దాకా వచ్చింది. త్వరలోనే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా తీసుకుంటూ ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు హరీష్ రావు మీద ఎవరైతే చక్రధర్ గౌడ్ ఉన్నాడో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఆయన మరో కేసు వేసింది నిన్న. ఏమని, నాకు ప్రాణహాని ఉంది, హరీష్ రావు నన్ను చంపేస్తాడేమని చెప్పేసి చక్రధర్తో పాటు ఇంకో ఇద్దరు కలిసి మొత్తం 3 హరీష్ రావు మీద ఒక కొత్తగా మరో ఫిర్యాదు చేశారు. దీంతో పాటే కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంగా ఉన్నాడని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. నిన్న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చింది. గాంధీ భవన్లో ఆమె పిసిసి పార్టీ నేతలతోటి సమావేశమైంది. మరి మీరంతా కూడా ఓవర్ యాక్షన్ చేస్తే నడవదు, హంగు ఆర్భాటాల మీద దృష్టి పెట్టకండి, పార్టీ నిర్మాణం మీద ప్రజలకు చేరువే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి చాలా సీరియస్గానే గట్టిగా ఒక వార్నింగ్ లాంటిదే ఇచ్చిపోయింది. చాలా సాదా సీదాగా వచ్చిపోయింది. ఇంకా చాలా విషయాలు మాట్లాడింది. అవన్నీ ఏంటియో చూద్దాం. అంతకంటే ముందు ఇలా హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ముందుగా తొలి వెలుగు చూస్తే, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు, దర్యాప్తులో దూకుడు పెంచిన ఏసీబీ, ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓపై మళ్లీ విచారణ, రేసింగ్ ఒప్పంద ఉల్లంఘనపై ప్రశ్నలు, 2-3 రోజుల్లో కేటీఆర్కు మళ్లీ నోటీసులు, ఇప్పటికే అధికారుల నుంచి కీలక సమాచారం సేకరణ, మరోసారి అందరినీ విచారించి ఫైనల్ నివేదిక, అనుమతులు లేకుండా ఎఫ్ఈఓకు నిధుల విడుదలపై కేసు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన వార్త చూడొచ్చు. 8 మంది ఆచూకీ లభ్యం, టన్నెల్ సహాయక చర్యల్లో కీలక మార్పు, స్కానింగ్లో 5 చోట్ల మెత్తని భాగాలు గుర్తింపు, టీబీఎం ముందు దెబ్బతిన్న భాగంలో జాడలు, 8 మంది చనిపోయారంటూ వార్తలు, తప్పుడు సమాచారం నమ్మొద్దన్న కలెక్టర్, నేడు ఉదయానికల్లా రానున్న స్పష్టత, వారు బతికే అవకాశం లేదన్న మంత్రి జూపల్లి. ఇక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్ చేసిండు చూడొచ్చు. కేసీఆర్ వల్లే ఎస్ఎల్బీసీకి ఈ దుస్థితి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక కవితకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. పింక్ బుక్ రాస్తున్నాం, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే అంతే, ఒక్కొక్కడికి తాట తీస్తాం, కాంగ్రెస్ కులగరణ తప్పుల తడక, మా టైం వస్తుంది, ఎవరిని వదలం, బీసీలను తక్కువ చేసి చూపించారు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది. ఇక మీనాక్షి నటరాజన్ ఆమె నిన్న గాంధీ భవన్లో పిసిసి నేతలతోటి సమావేశమైంది. అప్పుడు చేసిన వాళ్ళతో పార్టీ నేతలతో మాట్లాడుతూ చేసిన కామెంట్ ఇది. ఓవర్ యాక్షన్ చేయొద్దు, గాంధీ భవన్లో ఫ్లెక్సీలు కటౌట్లు బంద్, మీ పని మీరు సక్రమంగా చేస్తే చాలు, నా బ్యాగులు మోయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నేతలపై మీనాక్షి నటరాజన్ ఫైర్. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు. మనం ప్రభుత్వంలో ఉన్నాం, పేదలకు మంచి చేయాలి, పేదల్లో నవ్వు కనిపిస్తేనే మనం పని చేసినట్టు లెక్క, ఫోన్ చేస్తే కార్యకర్తలతోనైనా మాట్లాడతా అని చెప్పేసి నిన్న ఆమె కామెంట్ చేసింది. పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ లాగా ఇచ్చింది, మీరు చక్కగా పనిచేయండి అని చెప్పేసి. ఇక తొలి వెలుగు ఇది. ఈనాడులో చూస్తే, జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే, పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం, ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్నదే భాజపా కుట్ర అని చెప్పేసి నిన్న గాంధీ భవన్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక సొరంగంలో జల్లెడ, రాత్రింబవళ్లు కొనసాగుతున్న సహాయక చర్యలు, తొలిసారి టీబీఎంను దాటి మొదలైన అన్వేషణ, జీపీఆర్ పరికరంతో పలు అనుమానిత ప్రాంతాల గుర్తింపు, ఆయా చోట్ల తవ్వుతున్న నిపుణులు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిన్న సీఎం లేఖ రాసిను, దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణకు చేసింది ఏమిటి, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. ఇంకోటి, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పేరుతో ఇక్కడ వార్త చూడొచ్చు. 6,000 కోట్లతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి, 2న వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. ఇక
ఎస్ఎల్బిసిలో జరిగినట్టే ఉత్తరాఖండ్లో కూడా ఒక ప్రమాదం జరిగింది. మంచు చర్యల కింద 22 మంది, ఇప్పటికే 33 మందిని రక్షించిన బలగాలు. ఉత్తరాఖండ్లో ప్రమాదం, మంచు తొలగించే మంచు కొండలు చర్యలు ఇరిగిపడితే వాటిని తొలగించే పనిలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో ఉరికిపోయారు. అందుకెళ్ళి 33 మందిని కాపాడి ఇంకా 23 మంది కోసం దేవులాడుతున్నారు. ఓరుగల్లుకు రెక్కలు వస్తున్నాయి. మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా, దస్త్రంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతకం. ఈ ఏడాది నుంచే విమానాల సందడి చురుగ్గా. 253 ఎకరాల భూసేకరణ. ఇప్పటికే తెలంగాణలో 2 ఉన్నాయి. హైదరాబాదు సంబంధించిన బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం. త్వరలో ఇంకో విమానాశ్రయం రాబోతున్నది. వరంగల్లో 3వ విమానాశ్రయం అవుతుంది. భారీ పెద్దగా ఏర్పాటు చేయబోతున్నారు 253 ఎకరాలలో. ఇక పిఎఫ్కి సంబంధించిన వార్త, భవిష్య నిధిపై వడ్డీ 8.25%. 9 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఈ ఏడాదిలోనే సూచీలకు అత్యధిక ఒకరోజు నష్టం. జీడిపి వృద్ధి తగ్గిందని చెప్పేసి మనం ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఇక జెలెన్స్కీ ట్రంప్ మధ్యలో నిన్న వేడిగా చర్చ జరిగింది. ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా? జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం. మీ తీరు 3వ ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉందని చెప్పేసి జెలెన్స్కీ మీద, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత ఫైర్ అయిండు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచే కుట్ర. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం. దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని ఎత్తుగడ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికే శిక్ష. ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం. మేము రూపాయి ఇస్తే 42 పైసలే వెనక్కి వస్తుంది. బీహార్కి ₹7.60, యూపీకి ₹3 ఇస్తున్నారు. మోడీ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇతర భాషలను బలవంతంగా రుద్దితే ఊరుకోం. విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న గచ్చిబౌలిలో జరిగిన సైన్స్ దినోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కలిసి ఆయన పాల్గొన్నాడు. ఇక రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు సంబంధించిన వార్త చూడొచ్చు. నీ ఆట ముగిసింది. కోట్లాది ప్రాణాలతో చెలగాట మారుతున్నావు. అమెరికాను అగౌరవపరిచావు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే నీ వల్లే. జెలెన్స్కీపై బగ్గుమన్న ట్రంప్ వాన్స్. శ్వేతసౌధంలో విలేకరుల ముందే అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు ఇద్దరు కూడా వాదించుకున్నారు. ఇక మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా. వరంగల్ జిల్లా నిర్మాణానికి కేంద్రం ఓకే. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న దాంతో ఉపసంహరణ. ఇప్పటికే 205 కోట్లు దానికి సంబంధించిన ఖర్చు పెట్టిన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇక్కడే ఈ స్థలంలో అవుతుందట. ఉత్తరాఖండ్లో మంచు చర్యల్లో చిక్కుకుపోయిన మంది సంబంధించిన వార్త. మంచులో 22 ప్రాణాలు, 33 మందిని బయటకు తీసిరు. ఇంక 22 మంది మంచులోనే ఉన్నారు. వాళ్ళ కోసం సహాయక చర్యలు అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి సంబంధించిన వార్త. సింపుల్ మీనాక్షి నిరాడంబరతకు చిహ్నంగా కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జి. గత ఇన్ఛార్జీలకు పూర్తి భిన్నంగా మీనాక్షి నటరాజన్ రైల్లో వచ్చింది. నిన్న గవర్నమెంటు గెస్ట్ హౌస్లోనే ఉన్నది. రైల్వే స్టేషన్ కూడా ఎవరు రావద్దని చెప్పేసి, ఎక్కువ అంగు ఆర్భాటాలు చేయొద్దని చెప్పేసి చెప్పింది ఈమె. గాంధీ భవన్ దగ్గర కటౌట్లు గిటౌట్లు అన్నీ కూడా తీసేయాలి, ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్నట్టుగా నిన్న గట్టిగా వార్నింగ్ లాగానే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేతలకు. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. అది సజ్జల స్క్రిప్ట్, దాని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దానిని వైరల్ చేశారు. పోలీసుల ముందు పోసాని అంగీకారం. ఆయనపై మొత్తం 15 కేసులు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి. 2 వారాలు కస్టడీ విధించిన కోర్టు. రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు. ఇక దాని ఏమంటారు, ఎండాకాలం సంబంధించిన వార్త. సండే నుంచి మంటలే. మార్చి ప్రారంభంలోనే మండనున్న సూర్యుడు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎండలు బాగా కొడతాయంట. జర బయటకు వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి. వీలైతే ఆయన ఎత్తి మీద క్యాప్, టవల్ ఏదో ఒకటి వేసుకోండి. నిత్యం మంచినీళ్ళు తాగుతూ ఉండండి. సిబిఎస్ఈ 10వ తరగతిలో ఇంగ్లీష్, హిందీ తప్పనిసరా? ముసాయిదాపై పలు సందేహాలు. ఈపీఎఫ్ వడ్డీ ఈసారి 8.25%. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే మరణిస్తే కుటుంబానికి కనీస బీమా 50,000. ఉద్యోగం మారినప్పుడు 2 నెలల విరామం వచ్చినా పూర్తికాలం సర్వీస్గానే పరిగణిస్తారని చెప్పేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎస్ఎల్బీకి సంబంధించిన వార్త మెయిన్లా ప్రధానంగా బ్యానర్లో చూడొచ్చు. సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు.
అక్వాయి జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు, అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు, నమ్మొద్దు, ఏమైనా ఉంటే చెప్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పిండు. ఇక వెలుగులో చూస్తే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చింది ఏంది, ఏదైనా కొత్త ప్రాజెక్టు స్పెషల్ ఫండ్స్ తెచ్చిండా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసిండు. మూసి వద్దంటున్నాడు, మెట్రోకు అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం, బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం, మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్లో. ఇక డీలిమిటేషన్ మీద ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్ చూడొచ్చు. పోరాడాల్సిందే అని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నాడు, ఉన్న సీట్లను కూడా కోల్పోతామని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, సీట్లు తగ్గవంటే పెరగవనే కదా అర్థం అని చెప్పేసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్ కూడా ఇక్కడ చూడొచ్చు. డీలిమిటేషన్ హీట్, జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక, తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ మొత్తం ఉత్తర రాష్ట్రాలకే న్యాయం జరుగుతుంది, మేము ఇబ్బంది పడతామని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఏకమై ఒక స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక మీనాక్షి నటరాజన్కు సంబంధించిన వార్త, సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదా సీదాగా ట్రైన్లో హైదరాబాద్ రాక, హంగు ఆర్భాటాలకు దూరం, బొకేలు ఫ్లెక్సీలకు నో, నేతలు బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు. ఇక 6 తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంటుందట. ఆ క్యాబినెట్ మీటింగ్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉందని, ఇంకా ప్రతిపక్ష నేతలు అందరితో, అఖిలపక్ష నేతలతో కలిసి మోడీని కలిసే అంశంపైన కూడా ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోతారట. ఇంకా వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, టన్నెల్లో డెడ్ బాడీలు, జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు. స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఫోరెన్సిక్ నిపుణులు. మట్టిని బయటికి తీసేందుకు ప్రత్యేక యంత్రాలు, తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీం. నిన్న మణికొండలో ఒక షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం 3 చచ్చిపోయారు, 2 లేడీసు, ఒక చిన్న పాప చనిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వ్యాపించి 2 సిలిండర్లు పేలినాయి. ఇక ఒక్క రోజులో 8 లక్షల కోట్లు ఫట్, భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు. కులగణన సర్వే పూర్తి, 18,539 ఫ్యామిలీలే నమోదు. ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు 3.5 లక్షలు. రీసర్వే చేస్తే కూడా 5% కుటుంబాలే నమోదైన. ఈ 2 సర్వేలు కలిపితే 97% అయింది. ఇంకా కూడా పూర్తిగా 100కు 100% కులగణన సర్వేల జనాలు పాల్గొనలేదు. రీసర్వేల కేసీఆర్, కేటీఆర్, హరీష్ కూడా పాల్గొనలేదు. ఇక రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడిన సైన్స్ డేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి, జాతీయ విద్యా విధానం అమలు ఉమ్మడి బాధ్యత అని చెప్పేసి మాట్లాడిండు. హైదరాబాద్కు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందని చెప్పేసి నిన్న ఆయన కితాబ్ ఇచ్చిండు. ఇక దిశలో ప్రధానంగా చూస్తే రేషన్ కార్డుల పంపిణీ వాయిదా, పలు జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తుల ఎంక్వైరీ, మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ప్రక్రియ. 1 తారీఖు ఇస్తాం, 1 తారీఖు నాడే 1.5 లక్షల రేషన్ కార్డులు పంచబోతున్నాం, అంతా సిద్ధమైంది. ఇక కవర్లలో ప్యాక్ చేసినాం, మొత్తం డిజైన్ చేసినాం, మా చేతులకి వెళ్ళి మీ చేతులకి అందేది ఒకటే లేట్ ఉంది అన్నట్టుగా ప్రచారం చేసింది నిన్న మొన్న పేపర్లలో, టీవీలలో. ఇగో ఇలా 1 తారీఖు వచ్చినప్పుడు ఈ ప్రకటన రెడీగా చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా అన్ని జిల్లాలలో పూర్తి కాలేదు, ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్. దీంతో ఇలా ఇస్తామన్న 1 లక్ష రేషన్ కార్డులు పంపిణీ వాయిదా పడ్డట్టే. మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. నా దృష్టిలో పడాల్సిన పని లేదు, 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు, పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం, బీజేపీ బీఆర్ఎస్తో ఫైట్ చేయాలి. టీపీసీసీ విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్. స్థానిక ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చలు. మైకుల్లో వాగే నేతలపై సీఎం రేవంత్ ఆగ్రహం. ఇక కిషన్ రెడ్డి మీద కామెంట్ చూడొచ్చు. తెలంగాణ పాలిట సైంధవుడిలా కిషన్ రెడ్డి, మెట్రో RRRకు ఆయనే అడ్డు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లోంచి ముస్లింలను తొలగిస్తారా? నోరేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరు. డీలిమిటేషన్తో దక్షిణాదికి
అన్యాయం అని చెప్పేసి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే పనిగా కిషన్ రెడ్డికి కూడా బహిరంగ లేఖ రాసిండు ఆయన. ఇక సెక్రటరీకి సంబంధించిన వార్త, పని చేయలేం, ఎస్సీ శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత, వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు, హెచ్ఓడి నుంచి సెక్రటరీ వరకు ఇదే పరిస్థితి, సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్ అవుతున్నాయట. అందుకే మేము ఎస్సీ శాఖలో పనిచేసేందుకు ఇష్టం లేదు, మాకు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి పైరవీలు చేస్తున్నారట. ఇక అక్రమ రెగ్యులరైజేషన్ ఎప్పుడు యాక్షన్, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ స్థలాలు, బహిరంగ మార్కెట్లో విలువ 1000 కోట్లు ఉన్న భూములు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు. శేర్లింగంపల్లి, గండిపేట, కూకట్పల్లి ఏరియాల్లో చాలా ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయినాయంట. గజం 3 లక్షల నుంచి పలికితే జస్టు 10,000 చెల్లించి ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూముల మీద ఏమంటారు పెత్తనం అజమాయిషి చెలాయిస్తూ ఉన్నారు. ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త, అవి మృతదేహాలైన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో సెర్చ్ చేసిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో తీవ్ర ఉత్కంఠ, ఆ స్పాట్స్ వద్దే తవ్వకాలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు. మీడియాపై అధికారుల ఆంక్షలు, నిజం చెప్పనీకపోతే అక్కడ పోతే అసలు ఏంది వాస్తవాలు ఏందో బయట పెడతారు కాబట్టి మీడియాను పంపిస్తలేరు కావచ్చు. బీసీలంతా ఏకమై పోరాడాలి, కులగణన తప్పుల తడక, లెక్కల్లో తేడాలు, పీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి బీసీలంతా ఏకమై పోరాడాలి, కాంగ్రెస్ను దించాలి, మళ్ళీ బీఆర్ఎస్ని ఎక్కించాలి, అదే దాంట్లో అర్థం. మళ్ళీ దూరం, కులగణన రీసర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వివరాలు అందించిన 11,906 కుటుంబాలు. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ వివరాలు అథెంటికేషన్ కోసం కేంద్రం కొత్త పోర్టల్. హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ తదితర సేవలకు కూడా ఆ కొత్త పోర్టల్ ఒకటి స్టార్ట్ కాబోతూ ఉన్నది. 6,000 కోట్లతో స్వయం ఉపాధి స్కీమ్స్ రేపు వనవర్తిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 9 లక్షల కోట్లు ఆవిరి. భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయినాయి. దానికి సంబంధించి 9 లక్షల కోట్లు ఒక్కసారిగా పడిపోయినట్టే. ఇది పెద్ద ఫిబ్రవరి ఎండింగ్లో జరిగిన పెద్ద ఇదని చెప్పొచ్చు. ఇక రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు. దీనికి సంబంధించిన వార్త, రామోజీ కేసు, మార్గదర్శి కేసుకు సంబంధించిన వార్త ఇది. ఏ క్షణంలోనైనా బయటికి. ఎస్ఎల్బీసీ సొరంగంలో జీపీఆర్ ద్వారా 5 చోట్ల అనుమానిత అవశేషాలు గుర్తించారు. ఏదో మెత్తమెత్తగా ఉండే కొన్ని పార్ట్సే ఒక తగిలినాయంట. వాటిని డెడ్ బాడీలైనా, కార్మికులు చనిపోయారు, వాళ్ళ మృతదేహాల అని చెప్పేసి అనుమానిస్తూ ఉన్నారు. వాటిని ఈరోజు సాయంత్రం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందట. అయితే అది కాదు, వాళ్ళు కార్మికులు చనిపోలేదు, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు, ఏది పడితే ఆ వార్తలు నమ్మకాన్ని అని చెప్పేసి కలెక్టర్ ఒకరికి చెప్తే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, చెప్పలేమని చెప్పేసి మంత్రి జూపల్లి కూడా మాట్లాడిండు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు. ఎస్ఎల్బీసీ సొరంగంలో మరణ మృదంగం, సజీవ ఆశలు ఆవిరి. 7 రోజుల ప్రయత్నాలు విషాదాంతం. శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ. జీపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్ల గుర్తింపు. 8 మంది కార్మికుల మృతదేహాల వెలికితీత. ఘటనా ప్రదేశంలో ఉద్విగ్న వాతావరణం. అధికారికంగా ధృవీకరించలేదు ప్రజలు, అధికారులు. బీఆర్ఎస్ హయాంలోనే 12 కిలోమీటర్ల పనులు. మేము చెప్పే తప్పైతే ముక్కు నేలకు రాస్తాం, నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరి నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడుకుంటా. ముందు ఓటు, వెనక వేటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి? గోడ దూకిన ఎమ్మెల్యేలు అంతర్మదనం. కాంగ్రెస్కు ఓటేయడం అంటే రాజకీయ భవితను బలిపెట్టడమేనని ఆందోళన. దీనికి సంబంధించిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు మారిరో వాళ్ళకి ఎట్లంటే ముందు దుంకుదామంటే నుయ్యి, వెనుక పోదామంటే గొయ్యి అన్నట్టే ఉంది. మింగలేరు, కక్కలేరు. ఆడ కత్తెర ఉంటారు, ఆ కత్తెరలో పోకశెక్క. దాన్ని గట్టిగా ఒత్తితే ఏది ఒతకపోతే కింద పడతా అన్నట్టే ఉంది. ఎందుకంటే ఓటు వేసిరనుకో, ఎట్టేయాలి? కాంగ్రెస్కి వేయాలన్నా, బీఆర్ఎస్కి వేయాలన్నా, ఎట్లేయాలి? వాళ్ళకేస్తే ఇక మా మీద చర్యలు తీసుకొని మేము పార్టీ మారడమని బహిరంగంగా చెప్పినట్టే. సో దీని గురించి మళ్ళీ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా పంట ఎండింది, పరిహారం ఇవ్వండి. సీఎంకు కాంగ్రెస్ నేత వీడియో విన్నపం. కరెంటుకు కటకటే. వేసవికి ముందే విద్యుత్ సంక్షోభం. ఫిబ్రవరిలోనే గరిష్ట కరెంటు డిమాండ్ నమోదు. అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధం కాని ప్రభుత్వం. అడుగంటిన భూగర్భ జలాలు. శ్రీశైలం, సాగర్.
ఇక్కడ హరీష్ రావు కామెంట్ చూడొచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల 420 హామీల అమలు, రేవంత్ అరాచకాలపై నిగ్గదీస్తున్న హరీష్ రావుపై మరో అక్రమ కేసు, సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న నాకు ప్రాణహాని ఉంది హరీష్ రావు నుంచి అని చెప్పేసి ఇంకో కేసు పెట్టిండు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. క్యాబినెట్ సమావేశం సంబంధించి 6వ క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష. కోరంటి దవాఖానకు ఫీవర్, హాస్పిటల్ను వేధిస్తున్న వైద్యుల కొరత, సీనియర్ రెసిడెంట్లు పీజీ విద్యార్థులే దిక్కు, ఏడాది నుంచి ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు, ప్రశ్నార్థకంగా మారిన ప్రజా వైద్యం విద్య. ఇక మీనాక్షి నటరాజన్ తీరు మీద ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణలో రేవంత్కు చెక్ పెట్టేందుకైనా మీనాక్షి నటరాజన్ నియామకంపై తీవ్ర చర్చ, సీఎం పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు, ప్రభుత్వంలో పార్టీలో ఒంటెద్దు పోకడలపై సీనియర్ల గుర్రు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని దూరం పెట్టిన రాహుల్ కట్టడి చేసేందుకే ఆమెను పంపిరా అని చెప్పేసి ఒక ఊహాజనిత వార్త అని చెప్పొచ్చు. ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇక దర్జాగా దారిదోపిడి, టోల్ ఛార్జీ పేరిట అక్రమ వసూలు, మానేరు వ్యాగుపై ప్రైవేటు వ్యక్తుల దందా, మంత్రి ఇలాకాలో వసూలు రాజాలు. ఇక హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్తనాదాలట. ఏంది దేవుడా కాపాడు, ఆలయ ట్రస్టులు వివరాలు ఇవ్వాలంటూ అభ్యర్థన, ప్రభుత్వాన్ని నడపలేక సుఖీందర్ సింగ్ సుకు దిక్కులు, సంక్షేమ పథకాలను కొనసాగించడానికేనని వివరణ. ఇక మెయిన్గా ఈరోజు అన్ని పేపర్లలో హెడ్లైన్స్ చూస్తే ఇవి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.